నమస్తే పవన్ కళ్యాణ్ గారు. నమస్తే. మీరు డయాస్ మీద జోకులు వేస్తున్నారు కదా, అది 3 గంటల సినిమా కాదండి. మీ యొక్క నిజ జీవితం. ఒకటే ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ని ఎవరైనా కమ్మకొలంలో విమర్శించారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డిస్ ఎవరన్నా విమర్శించారా అని అడుగుతున్నారు కదా. ముద్రగాడ పద్మనాభం గారు పేరు మార్చుకుంటానని అన్నారు, మార్చుకున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మొన్న ఎన్నికలలో గెలవడానికి కారణం 3 ఏళ్ళు పిల్లోడు కూడా కాపోడు జెండా పట్టుకుని తిరిగాడు. ఇంకోటి తెలుసా మీకు? భర్త వైసీపీ అయితే భార్య పవన్ కళ్యాణ్ గారికి వేసింది కాపోళ్ళు ఎక్కడన్నా ఉంటే. అందరూ మీకు ఓట్లేసి గెలిపించడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఈ కాపులకి ఏదన్నా చేస్తారని, కాపులకి మంచి మంచి పథకాలు ఇస్తారని, కాపులకి అండదండగా ఉంటారని, ఇలా డయాస్లకి కాపులు పొరుగు తీస్తారని కాదు. ఏం చేశారు మీరు వచ్చి కాపులకి? ఒక మాట చెప్పండి. 3 రోజులను హాస్పిటల్లో ఉన్నాను, లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నాను. ఈ 2 సంవత్సరాలన్నరలో మీరు వచ్చి కాపులకి ఇది చేశాను, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి ఇది చేశాను, నా వల్ల ఇది అయ్యింది అని ఒక మాట చెప్పండి. ఎందుకు విమర్శిస్తున్నారు కాపుల్ని? కాపులు ఎవరికి కూడా శత్రువులు కాదు. కాపు నమ్మాడంటే ప్రాణమిస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మీరేంటి జోకులు వేస్తున్నారు డయాసుల మీద కాపుల గురించి? నా కులం అని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు కదా, ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, అయిపోయింది కదా, ఇంకేంటి అనుకుంటున్నారా ఏంటి? ఏరు దాటిన తర్వాత తెప్పతాగలేశారంట మీలాంటి వాళ్ళే. కాపులు అనే పదం వచ్చేసరికి మీరేం చేశారు ఈ 2 సంవత్సరాలన్నరలో? ఏం చేశారు చెప్పండి? డయాస్ మీద జోకులు వేయటం కాదండి, అది 3 గంటల సినిమా కాదు, అది రాజకీయం అంటే. మిమ్మల్ని నమ్మి 20 సీట్లు మీరు ఎక్కడ నిలబడితే అక్కడ కాపులు ప్రాణం పెట్టి గెలిపించారు మిమ్మల్ని. మీ వల్లే చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచారు. లేకపోతే ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ మరి అంత విధిగా ఎప్పుడు కూడా కాపులు మరి బయటకు వచ్చి ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్కి ఓటేయమని చెప్పలేదు. కానీ ఈ రోజున జరిగిందంటే కేవలం మీ వల్ల. అది ఈ రోజున మీరేమో కాపులు విమర్శిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అక్కడ వైసీపీలో ఉన్న కాపులందరికీ కూడా తెలుసు నీ యొక్క ఆలోచన, నీ యొక్క విధానాలన్నీ కూడా కాపులకు తెలిసే నీకు దూరంగా ఉన్నారు. నువ్వు ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసేటటువంటి మనిషివనే నీకు దూరంగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏది ఉపయోగపడితే ఆ పని మాత్రమే చేస్తున్నారు మీరు. రేపొద్దున్న రాజ్యసభ సీట్ ఉంది కదా, ఎవరో కొన్ని కాపులను కష్టపడిన వాళ్ళని తీసుకొచ్చి ఆ రాజ్యసభ సీట్ ఇవ్వండి మీరు. నిజంగా మీ యొక్క ఆలోచన మేము సమర్థిస్తాం. మేము ఒక్కళ్ళకి పనికొచ్చే పని చేయకుండా ఇవాళ రోజున ఎప్పుడో సంవత్సరానికో లేకపోతే 6 నెలలకో వచ్చి జోకులేసి అక్కడ ఉన్న వాళ్ళందరిని నవ్వించటం రాజకీయం కాదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, కాపులకి ఏం చేసాం, ఏం మాటలు ఇచ్చాం. అక్కడ వంగా గీత గారు ఓడిపోవటానికి, మనం గెలవటానికి ఎవరి కారణం ఒకటి ఆలోచించుకోండి ఒకసారి. మీది పెద్ద తోపు తురుమని కాదు. అక్కడ కాపులు మావాడు, రే ఒక్కసారి అవకాశం ఇవ్వండిరా అని ఎవరైతే వైఎస్ఆర్సీపీలో బాగా కష్టపడుతున్న కాపులను కూడా చాలామంది అణిసివేసి, రే మన పవన్ కళ్యాణ్ రా, రే మన కాపుడు రా అని చెప్పి చాలామందిని మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకు ఓట్లు వేసేలాగా చేశారు చాలామంది పెద్ద కాపులు. అది ఇప్పుడు తెలుసుకొని తప్పు అనిపిస్తుంది. ఇవాళ ఆ పెద్ద కాపులే చెప్తున్నారు, చాలా చాలా తప్పు చేశాం మేము, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి ఈ రోజున ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా ఎక్కడున్నారో ఏంటో కూడా అర్థం కావట్లేదు, ఏ పథకం రావట్లేదు, ఎవరికి న్యాయం జరగలేదని చెప్పి ఈ రాష్ట్రంలో పెద్ద కాపులు, మా కాపులు, పవన్ కళ్యాణ్ గారు మీ కాపులు కాదు,
మా కాపులు చెప్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు మీరు ఇచ్చేశారు? నిజంగా ఆ రోజున కాపులకి కష్టం వస్తే ముద్రగడ పద్మనాభం గారు బయటకు వచ్చి, ఆ కుటుంబం బయటకు వచ్చి చాలా మరి ఆ చంద్రబాబు నాయుడు గారి చిత్రహింసలు పెట్టాడు ఆ కుటుంబాన్ని. కాపులకు గుర్తింపు తెచ్చింది మీరు కాదు. కాపులకు గుర్తింపు తెచ్చి కాపులకి వ్యవహారం చేసింది మీరు కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమా యాక్టర్ అంతే. ఆ సినిమా యాక్టర్లో బాగా యాక్ట్ చేశారు. మాకు కూడా అభిమానం ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే. కానీ ఈ రోజు మీరు డయాస్ ఎక్కి మన కులాన్ని మీ మర్చిపోయింది, మన కులం కాదు, మీకు అన్ని కులాలు మీ కులాలే కాబట్టి కాపు కులాన్ని మీరు అవహేళన చేస్తున్నారు. నేను ఇది ఖండిస్తున్నా. అటు అంబటి రాంబాబు గారిని, దాసరాము గారిని, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారిని, పేరు నాని గారిని ఎటువంటి మాటలు అన్నారు మీరు? ఆ రోజున బయటకు వచ్చారా? ఒక చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా అంటే మాత్రం అరవాసేదర్ గారిని లాంటి వాడిని తీసుకొచ్చి ఈ పదవికి రాజీనామా చేయని చెప్తారు. అదే కాపు నాయకులు అంటే మీరు ఎవరిని కూడా ఏమనరు మీరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని ఏ విధంగా చిత్రహింసలు చేశారో మీ అన్నయ్య గారు చిరంజీవి గారు గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల్ని అడిగితే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ మీద ప్రేమ ఒలబోసేస్తున్నాడు అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. మీ అవసరం ఉంది కాబట్టి, మీరు లేకపోతే మన తెలుగుదేశం పార్టీ రాదు కాబట్టి, మీ సపోర్ట్ లేకపోతే ఆయన సీఎం అవ్వడు కాబట్టి మిమ్మల్ని తీసుకుని వచ్చి ఒక కరేపాకు కింద వాడుకుని మిమ్మల్ని పక్కన పెట్టాడు. ఈ రోజున ఏం పథకాలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకి చెప్పండి ఒకసారి. మీకు నిజంగా ఈ కాపుల మీద ప్రేమ ఉండి మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపొద్దున్న ఒక జనసేన క్యాండిడేట్ని, ఎవరైతే మీకు బాగా కష్టపడ్డాడో ఒక సామాన్య కార్యకర్తను రాజ్యసభకు పంపించండి. అప్పుడు చూస్తాం మేము మీ కాపులకు న్యాయం చేసినట్టు మేము కూడా ఒప్పుకుంటాం. మీకేమో చంద్రబాబు నాయుడు గారు కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అసలు నిజంగా మాకు సిగ్గు లేకుండా అడుగుతున్నామండి. నిజంగా మీరు కాపు కులం ఏంటండి? చెప్పండి ఒకసారి. ఏం చేశారు కాపుల కోసం చెప్పండి ఒకసారి. నేను పలానా కాపులకి ఇలా చేశానని చెప్పండి. చెప్పలేరు. ఇంకో మాట చెప్తున్నాను మీకు కాపు కులం గురించి ఎత్తే మాట అర్హత లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున నేను దాదాపుగా 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉండి కాపుల కోసం. ఎవడు బయటకు వచ్చి నేను కాపు అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారండి ఈ కాపు జాతిని. మీకు తెలుసా ఆ మాట? ఆ విషయం మీకు తెలిసి నాకు సినిమాలు అందరూ చూస్తున్నారు, నేను కాపు అని కాదు, నేను అందరి కులాన్ని అని చెప్పేసి ఆ రోజున చెప్పారు మీరు.